నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. గ్రేటర్ ఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్ ముందున్న అతిపెద్ద టార్గెట్. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులను పార్టీలో విభేదాలు కలవరపరుస్తున్నాయి. ఇప్పటివరకు కలిసుంటే కలదు సుఖం అన్నట్టు అంతా సవ్యంగానే కనిపించిన గ్రేటర్ ఎన్నికలకు ముందు సిటీ మంత్రుల మధ్య ఫైటింగ్ జరుగుతోందట. అసలే విభేదాలున్న టైంలో గ్రేటర్ పార్టీ అధ్యక్షుడి ఎంపికతో అగ్నికి ఆద్యం పోసినట్టయింది. అసలు ఈ విభేదాలన్నీ ఎవరి వల్ల? మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్కు పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మహమూద్ అలీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు నాయని నరసింహారెడ్డి, పద్మారావులకు మంత్రి పదవులిచ్చారు. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేబినెట్లోకి తీసుకున్నారు. నలుగురు మంత్రులతో గ్రేటర్ టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉందనిపిస్తోంది. కానీ అసలు విషయం ఏమిటంటే వీరిలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయం పార్టీ వర్గాలను తీవ్రంగా కలవరపరుస్తోందట. కొద్ది రోజుల్లో గ్రేటర్లో బిగ్ ఫైట్ మొదలు కాబోతుంటే ఇప్పుడు ఈ తలనొప్పి ఏంటని పార్టీ శ్రేణులు గాబరా పడుతున్నాయట. అసలు ఈ విభేదాలన్నింటికీ ఎవరు కారణమని చర్చించేసుకుంటున్నారు నేతలు. కొత్తగా వచ్చిన ఓ నేత వల్లే ఇదంతా అన్న ప్రచారం నడుస్తోంది. గ్రేటర్ మంత్రులైన పద్మారావు, నాయిని, మహమూద్ అలీ టీఆర్ఎస్లో ఎప్పటినుంచో ఉన్నారు. కొత్తగా వచ్చింది తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే. ఇప్పుడు ఈయన వల్లే సమస్యలన్నీ వస్తున్నాయని పార్టీ శ్రేణులు ఫీల్ అవుతున్నాయట. తలసాని వచ్చిన దగ్గర నుంచి పార్టీలో లొకలొకలు మొదలయ్యాయని చర్చించేసుకుంటున్నారు. మంత్రి పద్మారావుతో తలసానికి అస్సలు పడట్లేదట. పైకి కలుసున్నట్లే ఉన్నా తెర వెనుక డిషుం జరుగుతోందని సమాచారం. వ్యవహారం చూస్తుంటే తలసాని వర్సెస్ పద్మారావుగా మారిందన్న గుసగుసలు వినిపించేస్తున్నాయి. గతంలో తలసాని సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మంత్రి పద్మారావుది సికింద్రాబాద్ సెగ్మెంటే. సాధారణంగా ఇలా కొంత వైరం ఉండడం సహజం. తలసాని కేసీఆర్ కేబినెట్ లో చేరిన నాటి నుంచి గ్రేటర్ పార్టీలో తెర వెనక రాజకీయాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఎవరికి వారు పార్టీని తమ గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారట. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందని చర్చించేసుకున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో సైతం వీరిద్దరి మధ్య సఖ్యత కనిపించలేదని పార్టీ వర్గాలు చెవులు కోరికేసుకున్నాయి. అసలే ఉప్పు నిప్పులా ఉన్న మంత్రుల మధ్య గ్రేటర్ పార్టీ అధ్యక్షుడి నియామకం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గ్రేటర్ కు అధ్యక్షుడిని నియమించేందుకు మంత్రి పద్మారావు చొరవ చూపించారు. టీడీపీ నుంచి వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు గ్రేటర్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అన్న ఆలోచనను మంత్రుల సమక్షంలోనే సీఎం ముందుంచారంట పద్మారావు. దీనికి నాయని నరసింహారెడ్డి సరే అన్నారు. తలసాని కూడా సమావేశంలో ఉన్న మూడును బట్టి ఓకే అనేశారు. అయితే మైనంపల్లిని వ్యూహాత్మకంగానే మంత్రి పద్మారావు రంగంలోకి దించారని తలసాని గ్రహించలేనట్టున్నారు. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిగా మైనంపల్లి నియమిస్తే తలసానికి బ్రేక్ వేసినట్లవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మైనంపల్లి కూడా తలసానిలానే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి నేత. టీడీపీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. మైనంపల్లిని మెదక్ జిల్లా నేతగానే గుర్తించేవారు తలసాని. అలాంటిది ఇప్పుడు ఆయన గ్రేటర్ పార్టీ పీఠంపైన కూర్చోబోతున్నారన్న వార్తలు సహజంగానే తలసాని వర్గీయులు కలవరపరుస్తోందట. గ్రేటర్ గులాబీ బాస్ గా మైనంపల్లి పేరును పద్మారావు సూచించడాన్ని తలసాని వర్గం జీర్ణించుకోలేకపోతోందట. గ్రేటర్ ఎన్నికలకు ముందు మంత్రుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండడం పార్టీకి మంచిది కాదు అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల పర్యవేక్షణ కోసం గ్రేటర్ను 4 భాగాలుగా విభజించి మంత్రులకు పంచినంత మాత్రాన వీరిని సమన్వయపరిచేది ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. గ్రేటర్ పీఠం ఎక్కాలంటే పార్టీ శ్రేణులన్నీ ఒకే వేదిక మీదికి రావాల్సిందే. మరి మంత్రులంతా ఒకే తాటిపైకి వస్తారా, లేక ఎవరి దారి వారిది అన్నట్లు ముందుకు సాగుతారా? అసలు ఇలాంటి విభేదాలను గులాబీ బాస్ చూస్తూ ఊరుకుంటారా అని చెవులు కోరికేసుకుంటున్నారు నేతలు. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిని నియమించిన తర్వాతే కొంత క్లారిటీ రావచ్చు.